వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, నెరవేర్చాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కల్పించాలి. రక్షణ చట్టం వెంటనే కల్పించాలి. రక్షణ చట్టం వెంటనే కల్పించాలి. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు బీసీలకి అమలు చేయాలి. 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వర్ధిల్లాలి బీసీల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేసన శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. 5 డిమాండ్లతో కూడినటువంటి ఈ వినతి పత్రం ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా మేము సమర్పించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే మరి 2024లో కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని, అలాగనే హామీల్లో భాగమైనటువంటి మరి రక్షణ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలి. అనేక కులాలు వృత్తుల మీద ఆధారపడిన కులాల మీద మరి అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలి. అలాగనే మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వారు మరి జనవరిలో స్థానిక ఎలక్షన్లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటన ద్వారా పత్రికల ద్వారా చెప్పడం జరిగింది. అయితే జనవరిలో నిర్వహించబోయే ఆ స్థానిక ఎన్నికల్లో కూడా మరి 33% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే చట్టసభల్లో 34% మరి ఏదైతే జనాభా దామాషా ప్రకారం బీసీలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. అలాగే ఏదైతే కుల జనగణన ఉందో అది ఎమ్మటనే ఇంప్రూవ్మెంట్ చేయాలి. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అన్నింటిలో ముఖ్యమైనది మరి అమరావతి రాజధానిలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా వెంటనే ఆ యొక్క కార్యక్రమానికి పూనుకొని కూటమి ప్రభుత్వం అమలు చేసే దిశగా ఉండాలని, అలాగనే మరి కేంద్రంలో ఇప్పటి వరకు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్రంలో అనేక రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మరి ఇప్పటికీ కూడా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ అనేది ఇప్పటికీ లేకపోవడం సిగ్గుచేటు. భారతదేశంలో ఉన్న బీసీలందరికీ కూడా మరి కేంద్రంలో కనుక మీరు మంత్రిత్వ శాఖ పెట్టినట్టయితే ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక మరి ఉద్యోగ అలాంటి విషయాల్లో కూడా బీసీలు కొద్దిగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 5 డిమాండ్లు ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారిలో మనం ఇవ్వడం జరిగింది. మేము కూటమి ప్రభుత్వాన్ని ముందుగానే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రేపు తప్పకుండా జనవరిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ వీటన్నిటిలో బీసీలకి మరి 33% ఇవ్వాల్సిందే. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీలు తిరుగుబాటు చర్యకు కూడా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.